నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ నెల 28న డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల వద్ద ధర్నాలు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. మార్చి 1 నుండి 15వ తేదీ వరకు గడప గడపకు సిపిఐ. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు. శ్యామలానగర్లో ఘనంగా ప్రారంభమైన సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. రాజమహేంద్రవరం అనూరియా బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ మనోధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితుల భుజం తట్టి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ పాల్ఘటన బాధితులను రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం స్వయంగా పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్ వెంటిలేటర్లపై ఉన్న వారికి ధైర్యం చెప్పారు. కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చి బాధితుల భుజం తట్టి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. ఈ ఘటన అత్యంత హృదయ విదారకం. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులతో సహా మొత్తం 15 మంది ఈ ప్రభావానికి లోనయ్యారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతుండగా అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా బాధితులకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. వైద్యానికి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరుస్తుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో కిమ్స్ ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన వైద్యం అందుతుంది. ఈ విభాగంలో నిపుణుడైన డాక్టర్ రవిరాజా పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నాం. ఇటువంటి సమస్యలకు సమర్థవంతంగా పనిచేసే ఫోమిఫిజోల్ అనే డ్రగ్ వాడకం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎంతో చొరవ చూపి ఈ మెడిసిన్ అందుబాటులోకి తెప్పించారని మంత్రి దుర్గేష్ కొనియాడారు. కల్తీకి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఇప్పటికే నమూనాలు సేకరించాం. నివేదికలు రాగానే బాధ్యులపై ఉక్కుపాదం మోపుతాం. వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడకూడదు. నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. విశాఖలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడం బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. పరీక్షల నిమిత్తం వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా రాజమహేంద్రవరంలోనే అత్యాధునిక టెస్టింగ్ సెంటర్ నెలకొల్పాలన్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తున్నానని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా ఆహారం, పాలు, నీరు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అనేది ఈ మధ్యకాలంలో చాలా విమర్శలకు దారితీస్తున్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి చొరవతో పనిచేస్తూ ఉంది. కొన్ని కఠినతరమైనటువంటి నిబంధనలు కూడా పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అడల్ట్రేషను, పొల్యూషను జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కోస్తా జిల్లాల్లో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో చూస్తాం. దాంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరైతే ఆహార పదార్థాలు లేకపోతే మంచినీరు లేకపోతే పాలు ఇటువంటివి సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా క్లియర్గా చెప్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిబంధనలను అతిక్రమించి మీ వ్యాపారాన్ని కొనసాగిస్తే మాత్రం మీకు కఠినతరమైన శిక్షలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి సురక్షితమైన విధానాలను అవలంబించాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఎన్నికల ముందే రాష్ట్రంలో జనగణనతో కులగణన చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని, డ్రగ్ కంట్రోల్ విభాగంలో అవినీతిని అరికట్టాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని, బోగస్ మెడిసిన్ నివారించాలని, మొత్తంగా మెడికల్ మాఫియా అరికట్టాలని కోరుతూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా బల్క్ డ్రగ్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి ప్రజానికం పెద్ద ఎత్తున హాజరు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు అంశాలు
అంశాలపై మాట్లాడారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వీటికి అసలు మందులే అవసరం లేదని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారని, కానీ మనిషి భయం వల్ల త్వరగా కోలుకోవాలని, తాపత్రయం వల్ల మందులు మింగడం ప్రారంభించారని, ఇది బడా కార్పొరేట్ వ్యక్తులు ప్రజల అవసరాలను, వారి మానసిక భయాన్ని ఉపయోగించుకుని అనవసరమైన మందులను ప్రజలకు అమ్ముతున్నారని మధు అన్నారు. మనుషులకు రోగాలు వస్తే రోగాన్ని నయం చేయాల్సిన మందులే మరో కొత్త రోగాన్ని తెచ్చిపెడుతున్నాయని ఆయన అన్నారు. నకిలీ మందుల తయారీ కంపెనీలు కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెడితే వీటిని మింగిన రోగులకు మాత్రం ఎక్కడా లేని కష్టాలు వస్తున్నాయని మధు ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి అనేది మనిషి ప్రాథమిక హక్కులని, కానీ నేడు ఆ హక్కులను పాలకులు నిర్వీర్యం చేస్తూ విద్య, వైద్యాన్ని పూర్తిగా వ్యాపార సరుకుగా మార్చివేశారని మండిపడ్డారు. ప్రపంచంలోనే ఫార్మాసిటికల్ కంపెనీలు మన దేశంలోనే ఎక్కువ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ రాజమండ్రి పాల కల్తీ మరణాలు దారుణమని అన్నారు. పాలు కాదు, తాగే మంచినీరు, మంచి నూనె, చివరగా గాలి కూడా కలుషితమవుతుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు, నగర కార్యదర్శి కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఎన్వి ప్రసాద్, అల్లం వెంకటేశ్వరరావు, చింతలపూడి సునీల్, లావణ్య, త్రిమూర్తులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఈ ఈ మందుల షాప్, మన ఫ్యాక్టరీలు ఎక్కువ మన భారతదేశంలో ఉన్నాయి. అది కూడా ఉత్తరప్రదేశ్, సిమ్లా, అంటే ఈ నార్త్ ఏరియాలోనే ఎక్కువగా ఉన్నాయి. మనకు హైదరాబాద్ శివార్లో ఉన్నాయి. అన్ని నకిలీ మాత్రలు, పారాసిటమాల్, డోలోతో సహా మన గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నకిలీగా ఉన్నాయి. వీటిని తనిఖీ చేయవలసిన ఔషధ డ్రగ్స్ అధికారులు అవినీతి ఊబులో కూరుకుపోయి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మనం పాలు అంటున్నామే కల్తీ. ఒక్క పాలే కాదు, నువ్వు ఉదయం లేచిన కానించి పీల్చే గాలి దగ్గర నుండి, నువ్వు తిన్న ఆహారం దగ్గర నుండి, తాగుతున్న వాటర్ నుండి అన్నీ కల్తీ. ఏది కల్తీ లేకుండా ఉంది? అన్ని హోటల్స్ కల్తీ. దీనికి కారణం పాలకులు అవలంబిస్తున్న విధానాలు. ఏంటి వీళ్ళకి తేడా ఏంటంటే అధికారుల పర్యవేక్షణ, అధికారులు చూడకపోవడం వల్ల, వాళ్ళ మామూలు వీళ్ళకి ఇవ్వడం వల్ల మొత్తానికి నష్టపోయేది ఎవరంటే ప్రజలు. 5 ఏళ్ళ 4 లక్షలతో అంటే కమ్యూనిస్ట్ పార్టీగా 5 లక్షలు మేము డిమాండ్ చేస్తాం. ఇంతవరకు దాన్ని ఊసలేదు, అసలు దాని కదలిక లేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలుగా వస్తుంది. 76,000 వాళ్ళు ఒక నిరుద్యోగి, ఇంతవరకు లేదు. 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 అన్నారు. ఆ సమస్య లేదు. అలా దేని గురించి ప్రజా సమస్యలు మొత్తం గాలి కుదిలేశారు. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీగా మొన్న ఇప్పుడు మధు గారు చెప్పినట్టుగా కాకినాడలో జరిగిన దాంట్లో దాని మీద సీరియస్గా డిస్కస్ చేసుకున్నాం. మేము రేపు 1 నుంచి 15 వరకు, ఈ మార్చి 1 నుంచి 15 వరకు గడప గడపకు వెళ్తాం, సమస్యలు తెలుసుకుంటాం. అలాగే ప్రజా సమస్యలతో పాటు ఈ పోరాటాలు ఎక్కడైతే ఏం జరుగుతున్నాయో మేము ఇప్పుడు రేపొద్దున మెడికల్ మాఫియా, ఒక్కసారి మెడికల్ మాఫియా కమ్యూనిస్ట్ పార్టీగా మేము టేకప్ చేసాం. ఆహార పౌర సరఫరాల జిల్లా పౌర సరఫరాల విజిలెన్స్ కమిటీ ఏర్పాటు కావడం ఆహార భద్రత లక్షిత వర్గాలకు ఎంతో గర్వకారణమని జిల్లా జాయింట్ కలెక్టర్, కమిటీ ఉపాధ్యక్షులు టి నిశాంతి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం మెట్టుమెట్టుగా జిల్లా చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా నిలిచేలా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల జిల్లా పౌర సరఫరాల విజిలెన్స్ కమిటీ ఏర్పాటు కావడం ఆహార భద్రతా లక్షిత వర్గాలకు ఎంతో గర్వకారణమని జిల్లా జాయింట్ కలెక్టర్, కమిటీ ఉపాధ్యక్షులు నిశాంతి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో వినియోగదారుల వ్యవహారాల ఆహార పౌర సరఫరాల జిల్లా పౌర సరఫరా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మొట్టమొదటి సమావేశం కమిటీ ఉపాధ్యక్షులు అధ్యక్షతన పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కేవలం సమీక్షా సమావేశంలో మాత్రమే కాకుండా రోజువారీ పనితీరులో కూడా అందరూ కట్టుబడి పనిచేయాలని, వ్యవస్థ మెరుగుదలకు సభ్యుల సూచనలు, సలహాలు అవసరమని ఆమె కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ, నాణ్యత తనిఖీలు, సామాజిక తనిఖీలు నిర్వహించడంతో పాటు
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీలు డివిజన్ చౌకధరల దుకాణాల స్థాయిలో తనిఖీలు పర్యవేక్షణ ద్వారా బలోపేతం కాబడి లబ్ధిదారులకు సకాలంలో నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చర్యలు చేపడుతూ పథక ఆశయాలను నెరవేర్చాలన్నారు. స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను చేపట్టాలన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అడప ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ తొలి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆహార భద్రతపై సుహృద్భావ వాతావరణంలో ఫలవంతమైన చర్చ జరిగిందన్నారు. సాంకేతికతను ఉపయోగించి పీడీఎస్ డేటాను డిజిటల్గా ట్రాక్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం సివిల్ సప్లై శ్రీనివాస్, సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, ఎంపీటీసీ మట్టా శైలజ, బీఎస్వి ప్రసాద్, అడప వెంకటరమణ, అరిగెల వెంకటరామారావు, రవికుమార్, జంగా బాబురావు, తూనికలు కొలతల అధికారి మోహన్, ఆహార భద్రత అధికారి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో జరిగింది. రాజమండ్రి ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్క్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవన్లో అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రసాద్ బాబు ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్ సభ్యులకు రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. 19 మంది పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గొల్లపల్లి వెంకట్రావు, గాడి అచ్యుతరామారావు, హనుమంతరావు, ప్రగడ భీమశంకర్రావు, చాగంటి లక్ష్మీనరసింహారావు, బండారు శంకర్రావు తదితరులు కేక్ కట్ చేశారు. పలువురు స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంతకూర అప్పారావు, కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, జామిశెట్టి అప్పాజీ, మారశెట్టి సత్యనారాయణ, పిల్లి పట్టాభిరామారావు, మట్టా రామ్మూర్తి, ఎండి వజీరుద్దీన్, పడాల అప్పారావు, రామచంద్రరావు, కె చలపతిరావు, శ్రీమతి ఎం పార్వతి, నేతి అనంతలక్ష్మి, శ్రీమతి ఎం భారతి, దేశరెడ్డి బలరాం తదితరులు పాల్గొన్నారు. ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. దాన్ని కూడా తప్పకుండా ఆ భగవంతుడు సహకరిస్తే మరి ఆ కార్యక్రమం కూడా చేద్దామని అనుకుంటున్నాం. అది ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది మరి జేఎం గారు, లక్ష్మణ్ గారు మేమందరూ కూర్చుని ఆలోచన చేసి శాశ్వతంగా ఉండేటటువంటి ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సామాజిక బాధ్యత అనేటటువంటి దృక్పథాన్ని వచ్చేది వస్తుంది. విద్య ఈ రెండింటి చోట ఆ మానవత్వం అనేటటువంటిది వైద్యం చేసేవాడికి, విద్య బోధించేవాడికి లేకపోతే అది సమాజానికి చేటు. చాలా థ్యాంక్స్. ఈవేళ మీరు వచ్చారు, చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పిన దాని మీద సంజీవరావు గారు కూడా చాలా మంచి పాయింట్ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే కోవలో ఉంటారన్నమాట అండి. ఒక మాట మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. అన్నిదా భావించకుండా జీవించినంతకాలం కూడా హెల్దీగా జీవించాలండి, ఆరోగ్యంగా ఉండాలి. మందుల మీద కానీ మెడిసిన్స్ మీద కానీ ఎటువంటి సమస్యలు లేకుండా జీవించాలని కోరుకుంటున్నానండి. అయితే నాకు బ్యాక్ పెయిన్ అని వచ్చింది. బ్యాక్ పెయిన్ అని వస్తే ఎలాగ పరిస్థితుల్లో బ్యాక్ పెయిన్ అని వచ్చి నడవలేకపోతున్నానండి. కూర్చోలేకపోతున్నాను, ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఏం చేయలేకపోతున్నా పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు ఎంఆర్ఎస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. సో అందుచేత వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇలాంటి విషయాలు ముందుగా మీరు తెలియచేసి, సార్ ముందుగా మీరు ఇవన్నీ తెలియచేసి తర్వాత మీరు ఏదైతే మొదలు పెట్టారో దానికి రాజమండ్రిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 5వ పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జి వర్యులు అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. అనురాధాదేవి నేతృత్వంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం హఠాత్తుగా ప్రారంభించారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా క్రియాశీలక సభ్యత్వానికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించడమే కాకుండా జన సైనికులకు, ప్రజలకు పార్టీ సభ్యత్వం ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని వివరించారు. అనురాధాదేవి మాట్లాడుతూ
మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేసుకున్న వాళ్ళకి ఇప్పటివరకు 1,00,000 మందికి ప్రయోజనం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ గంట స్వరూప, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గుత్తుల సత్యనారాయణ, వివిధ ఆలయ కమిటీల డైరెక్టర్లు గుండం శ్యామ్ సుందర్, నలమశెట్టి వీరబాబు, శ్రీనివాస్, పిల్లి ప్రసాద్, తొర్లపాటి శాలిని, ఆసపు గౌతమి, అల్లాటి రాజు, జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీకి సేవ చేయాలని చాలామంది ఉంటారు. వాళ్ళకి మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ప్రదాతలుగా చేరి పార్టీకి చేదోడుగా ఉంటారని రాజమండ్రి సిటీ ప్రజానీకాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మొదలెట్టి మార్చి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని భారీ ఎత్తున సభ్యత్వం నమోదు చేసుకోవడమే కాకుండా గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా సాధకుల దగ్గరికి వెళ్ళి రెన్యువల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి 400 రూపాయలు సభ్యత్వం కడితే మన లైఫ్కి బీమా పథకం కింద ఏర్పాటు చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం ప్రతి వీర మహిళలు, జనసేన నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా గ్రాండ్ లెవెల్లో మనం దీన్ని సక్సెస్ చేసుకోవాలని మన పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా వారు పార్టీలో మెంబర్లుగా కొనసాగుతూనే వారి యొక్క జీవితానికి కూడా ఒక భద్రతనిచ్చేటువంటి ఒక భరోసా కార్యక్రమంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ కుటుంబంలో ఎవరైనా సిటీ నియోజకవర్గ పరిధిలో చేరాలి అనుకున్న వాళ్ళు రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా రాజమండ్రి శ్యామలానగర్లో పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కలశ స్థాపన, 10 గంటల 30 నిమిషాలకు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రమౌళి గణేష్ శర్మ మాట్లాడారు. ఆలయ అనువంశిక ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి జాతర మహోత్సవాలు చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. 27వ తేదీ చండీ హోమం, 28న లక్ష పుష్పార్చన, మార్చి 1వ తేదీ సౌభాగ్యవ్రతం, సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవ, ఊయల సేవ, 2వ తేదీ పంచామృత అభిషేకం జరుగుతాయని వివరించారు. రాజమండ్రి శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామివారి దేవస్థానంలో సినీ నటుడు శివాజీరాజా ప్రత్యేక పూజలు చేశారు. సినీ నటుడు శివాజీరాజా శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసి స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, అనంతరం పూజా కార్యక్రమంలో జరిపించుకుని అర్చకులు ఆశీర్వచనం తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపించుకుని అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి చీరను సమర్పించారు. శివాజీరాజాకు శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఫ్రెండ్ సర్కిల్ వారు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సుంకర మల్లికార్జునరావు, మామిడాల శివ, మామిడాల సంతోష్, సింహాద్రి వెంకన్న, సింహాద్రి నాని, కలగా తేజ తదితరులు పాల్గొన్నారు.
వేమగిరి గ్రామంలో కోల వెంకటరాజు అనంతలక్ష్మి దంపతులచే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కడియ మండలం వేమగిరి గ్రామంలో కీర్తిశేషులు కోల నరసింహారావు రామాయమ్మ దంపతుల కుమారుడు కోల వెంకటరాజు అనంతలక్ష్మి దంపతులచే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం వేద పారాయణం, మండప పునఃపూజ, గోపూజ, క్షీరాదివాసము, అష్టభూషది ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వర హోమం, మహాలక్ష్మి హోమం నిర్వహించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ, వేద పారాయణం, మండప పునఃపూజలు, యాగశాల దిష్టిత, సర్వదేవతా హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు, ఆలయ ప్రవేశం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ శ్రీనివాస కళ్యాణం, నూతన వస్త్రధారణ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ కోతూరి గోపాలకృష్ణ, కొత్తూరి సతీష్, బ్రహ్మశ్రీ గోవిందరాజుల వెంకటశాస్త్రి నిర్వహణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమగిరి గ్రామం, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కడే ఉన్నాడు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కాబట్టి వెంకటేశ్వరుడి దైవము, తిరుమల వంటి క్షేత్రము భవిష్యత్తులో కూడా ఉండదు, ఇప్పుడు కూడా లేదు అని. కాబట్టి మనం భాగ్యవంతులమా కాదా? మరి భాగ్యాన్ని నిలబెట్టుకోవాలా వద్దా? ఈ భాగ్యాన్ని మిగిలిన వాళ్ళకి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలంటే తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలంటే తెలిసిన వాళ్ళని కలుసుకోవాలా వద్దా? అలా కలుసుకున్నప్పుడు వినాలా వద్దా? గట్టిగా గోయిందా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ నెల 28న డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల వద్ద ధర్నాలు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. మార్చి 1 నుండి 15వ తేదీ వరకు గడప గడపకు సిపిఐ. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు. శ్యామలానగర్లో ఘనంగా ప్రారంభమైన సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. సమాప్తం. నమస్కారం.